బయట పోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన తెలుపుతున్నాను. నాయకులందరూ ఒకటారు, నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది. ప్రజలు చులుగానే చూస్తారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి మీకు. గిదా మీ కుట్రలు మీది. బయటకు వచ్చి నీతులు మాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవాళ ఇన్వాల్వ్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఏం చేసి ముఖ్య సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు రెండు రోజులు నిద్రాలు మాని ఇక లియోనియా వేదికగా కుట్రలే కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు, వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం, వాళ్ళ మడకపోయినాం, కిడ్నాప్, రైట్, వీట్, సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ. ఒక్క బండి సంజయ్ అడుకోలేకపోయారు. ఒక బండి సంజయ్ని అడుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడుకోలేకపోయారు. వీళ్ళు ఎవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిరు. అందరూ కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళ చెప్పుడు కన్వీనర్కి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? అలా నిధులు ఇయ్యారా? ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచోని అడ్డుకుంటారా? మళ్ళీ దీనికి ఏం చెప్తారు? మీరు కలవలేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. మీరు కలవలేదు,